guys, welcome back to our channel. నేను మీ పర్వీన్. ఈ రోజు గుమగుమలాడే మెంతి కూర పప్పు రెసిపీ అన్నమాట మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి, తాలింపు వేస్తుంటే ఆ ఫ్లేవర్ మామూలుగా లేదు. మెంతి కూర వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? మెంతి కూర రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుందంట. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ గ్యాస్ కి అంటే అజీర్తి, డైజెషన్, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మెంతి కూర చాలా బాగా పనిచేస్తుందంట. అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గైస్. సో మెంతి కూరని రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉండండి మీ ఇంట్లో. చూడండి, రెసిపీలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ అయితే కందిపప్పుని చక్కగా కడిగేసుకుంటున్నాం. రెండు మూడు సార్లు కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి, ఒక గుప్పెడు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాము. పచ్చిమిర్చి ఎక్కువగానే తింటాం మేము, అందుకే ఈ మాత్రం వేసుకుంటున్నాము. నెక్స్ట్ అయితే ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాము. అండ్ టమాటాలని కూడా ఒక 2 టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, ఒక 2 టీ స్పూన్ల పసుపు, అండ్ మీ కారానికి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ అన్నమాట, కారం. అండ్ నెక్స్ట్ అయితే చింతపండుని చూడండి ఇలా కడిగేసి వేసుకోండి చింతపండు, అప్పుడైతే బాగుంటుంది అనమాట. కందిపప్పు మెజర్మెంట్ ప్లస్ వాటర్ మెజర్మెంట్ కూడా నేను మీకు చెప్పట్లేదు, ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళకి తెలుస్తుంది కదా కందిపప్పు ఎంత వేయాలని. మేమైతే 1 గ్లాస్ కందిపప్పు వేసింది మా మమ్మీ, అయితే దాంట్లోకి 2 గ్లాసుల వాటర్ అన్నమాట. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనె వేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారా, మనం మెంతి కూర ఫస్టే వేయలేదు. ఆకుకూరలు ఏ ఆకుకూరలైనా సరే ముందుగానే వేయకూడదు. పప్పు ఉడికిన తర్వాత మాత్రమే లాస్ట్ 5 నిమిషాల్లో ఆకుకూరలు వేస్తామన్నమాట. చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలి మెంతి కూరని. ఆకులు వరకే ఇలా చాకుతో మనం సపరేట్ చేసుకోవాలి, ఎందుకంటే కాడలు వేసేస్తే మెంతి కూర చేదొచ్చేస్తుంది. ఈ టిప్ని మాత్రం ఫాలో అవ్వండి. మెంతి కూర ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మాత్రం జాగ్రత్తలు పాటిస్తూ చేసుకోండి అనమాట. చూడండి, ఇట్లా ఆకుల వరకు ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇది మందంగా ఉండే ఆకు, చిన్న ఆకు అనమాట. మెంతి కూరలో కూడా రకరకాల జాతులు ఉంటాయి, మీరు గమనించండి ఎప్పుడైనా మెంతి కూర తీసుకుంటే. చూడండి, ఆకుకూరలు మాత్రం బాగా కడగాలి, ఎందుకంటే దాని లోపల డస్ట్, మట్టి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని కాసేపు నానబెట్టి పక్కన పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు తర్వాత కడిగారు అనుకోండి, దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం కిందకి దిగిపోతుంది అనమాట. మీరు చూడండి, కావాలంటే ఇప్పుడు ఒకసారి మా మమ్మీ కడిగేసింది. చూడండి కింద ఎంత మట్టి ఉందో. రీసెంట్ గా నేను ఒక సర్వే చదివాను గైస్, దాంట్లో ఏం చెప్పారంటే ప్రెషర్ కుక్కర్ లో ఆకుకూరలు పప్పుతో పాటే ఉడికించేస్తున్నాం కదా, అలా ఉడికిస్తే ఆ ప్రెషర్కి ఏమవుతుందంటే 50 to 60% దాంట్లో ఉండే మినరల్స్, పోషకాలు ఉంటాయి కదా, అవన్నీ చాలా వరకు చచ్చిపోతాయంట. 50 నుంచి 60% దాంట్లో ఇంకేం మిగలదు, జస్ట్ ఇంకా ఫైబర్ ఒకటి మిగులుతుంది అంతే అనమాట. దాంట్లో ఉండే ఆ వాటర్స్ కానీ మంచి మినరల్స్ ఉంటాయి కదా, అవన్నీ పోతాయంట. సో ఇప్పుడు ఉరుకుల పరుకుల జీవితం కాబట్టి మనము అన్ని తొందరగా చేసుకోవడానికి అలవాటు పడ్డాము. ఇంకా ప్రెషర్ కుక్కర్ అలవాటు పడిన తర్వాత దాన్ని వదిలేయడం అంటే అది అయ్యే పని కాదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే పప్పుతో పాటు మాత్రం అస్సలు ఉడికించొద్దు. చూడండి, మా మమ్మీ ఏం చేస్తుందంటే ఎప్పుడు పప్పు ఉడికిపోతుంది కదా, ఆల్మోస్ట్ ఒక 80% ఉడికిపోతుంది, అప్పుడు ఇంకా మూత తీసేసి ఈ ఆకుకూరల్ని వేస్తుంది అనమాట. ఆకుకూరలు మగ్గడానికి ఎక్కువసేపు పట్టదు గైస్, 5 నుంచి 10 నిమిషాలు. ఇప్పుడు స్టవ్ మనం సిమ్లో పెట్టేసుకొని ఈ ఆకుకూర మగ్గే వరకు ఇలా కలుపుతూ దగ్గరగా ఉంటూ మనం మూత పెట్టము, ప్రెషర్ పెట్టము, మీరు గమనించండి. సో ఇప్పుడు ఈ సిమ్లో పెట్టేసి మనం కుక్ చేసుకుంటాం అనమాట. అప్పుడు ఆకుకూర చూడండి కలర్ కూడా మారదు. అలా మీరు ఓపెన్ గా మూత తీసేసి కుక్ చేయడం వల్ల ఆకుకూరలు కలర్ కూడా మారవు అనమాట, నల్లగా అయిపోవు. మా ఇంట్లో మాత్రం ఆరోగ్యానికి చాలా ప్రయారిటీ ఇస్తాం గైస్, అందుకని మా మమ్మీ ప్రతి చిన్న టిప్ ని ఫాలో అవుతూ ఉంటుంది, హెల్దీగా చేస్తుంది అనమాట వంటల్ని. చూడండి, పప్పుని దానిలో కొద్దిగా ఉప్పు వేసుకున్నాము, సాల్ట్. అండ్ నెక్స్ట్ అయితే తాలింపులోకి ఈ రోజు మా మమ్మీ అయితే ఇంగువ వాడుతుంది, వెల్లుల్లి వాడట్లేదు. ఒకవేళ మీరు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడినట్లయితే ఇంగువ వేసినట్లయితే వెల్లుల్లి వేయకూడదు. వెల్లుల్లి ఇంగువ 2 వేస్తే ఆ ఫ్లేవర్ మ్యాచ్ అవ్వదు గైస్, కొంచెం చేదులాగా వచ్చేస్తుందంట. సో చూడండి, తాలింపు వేసుకుంటున్నాము. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఇంగువ అనమాట. చెప్పాను కదా, వెల్లుల్లి ఇష్టం ఉంటే ఈ టైంలో వెల్లుల్లి వేసుకోండి. మేమైతే ఇంగువ వేస్తున్నాము, 2 కలిపి మాత్రం వేయొద్దు. అండ్ నెక్స్ట్ ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు, ఇదంతా కలిపి మనం పప్పులో వేసేసుకుంటే మంచి అరోమా వస్తుంది. తాలింపు లేకపోతే పప్పు మాత్రం కంప్లీట్ అవ్వదు కదా. సో మీకు నచ్చిందా ఈ వీడియో? ఎలా అనిపించింది? మా టిప్స్ అన్ని మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ రోజుకి ఇంతే గైస్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.